నమస్కారం. పేద ప్రజలపైన జగన్మోహన్ రెడ్డి చూపే ప్రేమంతా కూడా కపట ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమంతా కూడా ఉత్తిత్త ప్రేమ మాత్రమే చూపిస్తాడు పేద ప్రజలపైన. ఎందుకంటే నవరత్నాలంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం ప్రవేశపెట్టాను, అమలు చేస్తున్నాను. ప్రతి నెల కూడా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తానని చెప్పి గ్లోబల్ ప్రచారం చేసుకుంటాడు. అయితే వాస్తవం చూసుకుంటే నిబంధనల పేరిట లక్షలాది మంది లబ్దిదారులను సంక్షేమ పథకాలకు దూరం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కరెంట్ ఛార్జీలు పెంచేసి కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చాయని చెప్పి లబ్దిదారులను కోత విధించాడు. ఇంకా రకరకాల షరతులు పెట్టి లక్షలాది మందిని పథకాలు దూరం చేశాడు. ఎన్నికల ముందు 14,165 కోట్ల రూపాయలు విలువ చేసే నిధులను వివిధ పథకాల కోసం బటన్ నొక్కుడు కార్యక్రమం చేశాడు. మీ ఖాతాలకంతా కూడా నిధులు వచ్చేస్తాయని చెప్పి ప్రజలు మభ్యపెట్టాడు. చివరికి అతి కొద్దిగా నిధులు మాత్రమే లబ్దిదారుల ఖాతాలకు చేరాయి. ఆ తర్వాత ఎన్నికల పోలింగ్ ముందు నానా హడావుడి చేశారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. మేము 14,105 కోట్లు ఆల్రెడీ బటన్ నొక్కాము, నిధులతో పంపిణీ చేయాల్సి ఉంది, దీన్ని మంజూరు చేయిస్తున్నామని చెప్తే ఎన్నికల కమిషను ఇప్పటివరకు ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారు, 13వ తారీఖు పైన మీరు నిధులు మంజూరు చేసుకుని విడుదల చేసుకుని అని చెప్తే దానిపైన కోర్టు కూడా వెళ్లి ఒక సీన్ క్రియేట్ చేశారు. అయితే 13వ తారీఖు పైన నిధులు రిలీజ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ప్రభుత్వానికి లేదు. అయితే ఆ తర్వాత మాత్రం పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకులు ప్రశ్నిస్తే ఒక 2,000 కోట్ల రూపాయలు మాత్రం బుధ గురువారాల్లో రిలీజ్ చేశారు. మొత్తం 4,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే దాంట్లో ఆసరా కింద 1,480 కోట్లు, విద్యా దీవెన కింద 502 కోట్లు మాత్రం సంక్షేమ పథకాలకు ఇచ్చారు. మిగతా 2,000 కోట్ల రూపాయలను తనకు కావలసినటువంటి గుత్తేదారులకు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. అంటే మొత్తం 4,000 కోట్లు రిలీజ్ చేస్తే 2 రోజుల్లో అందులో 2,000 కోట్ల రూపాయలు మాత్రం పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చి 2,000 కోట్ల రూపాయలను తనకు కావాల్సినటువంటి గుత్తేదారులకు, తన పార్టీ గుత్తేదారులు మాత్రం ఇచ్చుకున్నాడు. ఇంకా కూడా వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోపాతో పాటు రైతులకు పెట్టుబడి నిధులు కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే దీని గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, తనకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ కాంట్రాక్టర్లు మాత్రం నిధులు మంజూరు చేసి బకాయిలు తీర్చడానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గాని అధికార పార్టీ నాయకులంతా కూడా తహతహలాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంకా 12,000 కోట్ల రూపాయలు మీరు సంక్షేమ పథకాలకు జమ చేయాల్సి ఉంది. మొదటగా దాన్ని జమ చేయండి. తెలుగుదేశం పార్టీ కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ ముసుగులో కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంట్రాక్టర్ ఇచ్చేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది, ఆనవాయితీ ఉంది. పిపో పద్ధతిని పాటించాలి. ముందస్తు వచ్చిన బిల్లులకు ముందస్తుగా చెల్లింపులు చేయాలి. అయితే ఇవేమేం పట్టించుకోకుండా తన మనుషులు మాత్రం చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో చూస్తే కూడా సుమారుగా 63 కోట్ల రూపాయల బకాయిలు వివిధ శాఖల ద్వారా పనులు చేసిన కాంట్రాక్టర్ ఇవ్వాల్సి ఉంది. దాంట్లో 6 సంవత్సరాల ముందు చేసిన పనులు చేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లులు ఇవ్వలే. దీంట్లో కూడా వైకాపా పార్టీకి చెందిన నాయకులకు జిల్లాలో మంత్రి హోదాలో
మరి అధికారం చెలాయించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ గుత్తేదారులు మాత్రం నిధులు మంజూరు చేస్తున్నారు తప్ప పద్ధతి ప్రకారం ఆనవాయితీ ప్రకారం పిపో పద్ధతిలో మొదట పనిచేసిన వాళ్ళకు మొదటిసారి బిల్లులు ఇవ్వడం పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మొదటగా సంక్షేమ పథకాలకు మాత్రం నిధులు మంజూరు చేయండి. మీ ఇష్టానుసారం మీకు కావాల్సిన వాళ్ళకు నిధులు మంజూరు చేస్తే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే మీ అధికారం 4వ తేదీ వరకే, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం రాబోతుంది, మీ ప్రభుత్వం ఇంటికి పోబోతుంది. ఈ మధ్య కాలంలో మీ ఇష్టానుసారం నిధులను అధికార దుర్వినియోగం చేసి మీ వారికి అప్పగించడం మాత్రం చేసే పని మాత్రం చేయొద్దని చెప్పి కూడా మేము చాలా సీరియస్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు గాని అధికారులు కూడా తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఉన్న మీ ఇష్టానుసారం పరిస్థితి మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.